ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, శిలువ శ్రమల ధ్యానము 3వ రోజున మరి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 14-15 వచనాలలో మరి దేవాదేవుడు ఉపవాస ధ్యానం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు శిష్యులు యేసును సమీపించి, మేము పరిచయము కూడా తరచుగా ఉపవాసం ఉంటిమి, మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము కూడా పెండ్లికి వచ్చిన వారి ఎలా శోకింతురు, పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడిన దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురని ఉపవాస ధ్యానాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మరి చెప్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా యెషయా రాసినటువంటి గ్రంథంలో 58వ అధ్యాయములో 1-9 వచనాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి ప్రవక్త కూడా చెప్తున్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు మీ లాభాన్ని మీరు చూసుకోవద్దు, మీరు పనివారిని పీడించుకుని తినవద్దు, వివాదాలు ఆడవద్దు, ఉపవాసం వలన మీకు ఏమి ప్రీతి కలుగుతుందని ఆలోచన చేయవద్దు, దాని ద్వారా దేవుడు మరి ఉపవాసం వలన మీకు ప్రభువును మొరపెడితే మీకు అనేకమైనటువంటి దీవెనలు ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. మరి ఆనాడు యెజ్రెయా ప్రవక్త కూడా మరి మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయములో మనం 21, 22, 23 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే 23వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, కనుక మేము ఉపవాసము చేసి మాకు మీద కరుణ చూపాడని ప్రభువును వేడుకుంటుమి, ఆయన మా మొరను ఆలకించని వాక్యం చెప్తుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆనాడు మరి ఎజ్రా వారు ప్రయాణములో మరి అనేకమైనటువంటి ఇబ్బందులలో సామాగ్రి సురక్షితమైన ప్రయాణం కొరకు అలా అనేక రకాలైనటువంటి దొంగల బెదల నుండి కాపాడినందుకు, మరి రాజుల నుండి రౌతుల నుండి కూడా దేవుడు రక్షించినందుకు, దేవుణ్ణి నమ్మినటువంటి వారిని దేవుడు దీవిస్తాడనేటువంటి నమ్మకంతో ఉపవాసంతో వారు ప్రార్థన చేశారు అని మరి ఆనాడు పరిశుద్ధ గ్రంథ లేఖనం ప్రకారం యెజ్రెయా ప్రవక్త తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కనుక ఈనాడు మరి మనం ఒకసారి ఉపవాసం చేసేటప్పుడు స్వలాభాన్ని చూసుకోకుండా మరి పేదలకు దాన ధర్మం చేయటం, లేదా దేవుని మీద ఆధారపడి యథార్థమైనటువంటి ఉపవాసాన్ని చేసినట్లయితే దేవాది దేవుడు అనేక దీవెనలు ఇస్తాడని ఈ మాటల ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక అడ్డుబడలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ పరిశుద్ధమైనటువంటి పాదములు కొందనాలు తండ్రి. ప్రభువా, మరి యొక్క నిశ్చిత్తాన్ని బట్టి ఈ 3వ రోజు మరి ధ్యానం రోజున మేమందరం కూడా మీ సన్నిధిలో కూడి ప్రార్థిస్తూ ఉండగా, మరి పరిశుద్ధమైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిని, మరి గురువులను, మఠవాసులను, పీఠాధిపతులను, ఇంకా ఆయా ప్రాంతాల్లో వారి వారి పరిచారకులకు ఎన్నుకున్నటువంటి ఉపదేశకులను, విశ్వాసులను, సంఘ పెద్దలందరినీ కూడా దీవించండి. ఈనాడు ప్రత్యేక విధంగా మరి దీక్ష పట్టుకొని అనేక మంది బిడ్డలు ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉండగా, ఆ ఉపవాసం ద్వారా ఆ బిడ్డలు అనేక మేళ్లు పొందుకునే గొప్ప భాగ్యం దయచేయమని మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా యొక్క మండలాలను, మా గ్రామాలను కూడా దీవించి నిత్యము కూడా బిడ్డలందరూ కూడా ఉపవాసముతో నీ వైపు మరలే గొప్పనైన భాగ్యం దయచేయమని మా నాథుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇట్లు మీ యొక్క సహోదరుడు బ్రదర్ జాన్ కుమార్.